హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఇది దేని గురించి అంటే మన సెకండరీ ఇన్కమ్ అనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఇన్కమ్ గురించి అండి. సో బేసిక్గా ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళకి, అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేరో వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. సి ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏంటంటే హై రిస్క్ ఉంటుంది, హై రివార్డ్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ ఒక కంపెనీ మీద బెట్ చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి. నాకు రిలయన్స్ అనే కంపెనీ నచ్చింది, సో ఐ విల్ బెట్ ఆన్ దట్ రిలయన్స్. సో దాంట్లో ఎంతైతే రిస్క్ ప్రాఫిట్ వచ్చిందో అది నాకే వస్తుంది, లాస్ వచ్చినా అది నాకే వస్తుంది, ఎందుకంటే అది నాదనమాట. సెకండ్ వచ్చి బాండ్స్. బాండ్స్ ఏంటంటే మనము గవర్నమెంట్కి లేదా కంపెనీస్కి లోన్స్ ఇస్తామన్నమాట. అంటే డబ్బులు ఇచ్చి దాని ఇంట్రెస్ట్ మనం తీసుకుంటాం. దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, స్టడీ ఇన్కమ్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే చాలా బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రైవేట్గా తీసుకుంటే కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తుందండి డబ్బులు తీసుకొని. సో చూసి ఆచితూచి పెట్టినట్లయితే మంచి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో కూడా స్టడీగా వస్తుంది, కాబట్టి తక్కువ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక 10, 20, 100 టు 50, 100 స్టాక్స్ అంతా కలిపి ఒక బాస్కెట్ లాగా తయారవుతుంది. ఇది ఎవరికంటే స్టాక్ మార్కెట్లో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటివి బాగా ఉపయోగపడుతుంది. సో అవి తీసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఆ ఇండెక్స్ ఫండ్స్ అనేది. సో దీంట్లో డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఫీజు తక్కువ ఉంటుంది, తక్కువే వస్తుంది కంపేర్ టు, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్. ఇండెక్స్ ఫండ్స్ ఈజ్ ఎ వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చి ఈటీఎఫ్స్ కూడా ఇండెక్స్ ఫండ్స్ లాంటిదే, బట్ దీంట్లో బాగా ట్రేడింగ్ అంటే దీంట్లో ఎక్కువ మనకి బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిల్వర్ మనం ఫిజికల్గా కొనలేం, అప్పుడు ఏం చేయాలా, సిల్వర్ బీస్ కొంటాం, అది ఈటీఎఫ్స్ లాగా. లేదంటే గోల్డ్ బీస్ కొంటాం. ఇలాగా మనము డైరెక్ట్ కొనలేనప్పుడు అవంతా కలిపి ఒక దాంట్లో పెట్టి కొన్నట్లయితే దాంట్లో ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది, ఈజీగా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి రైట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 30-40 lakhs ఉంది, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నారు. సో అప్పుడు డైరెక్ట్గా మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా మీ దగ్గర 10,000 ఉంది లేదా 50,000 ఉంది, మీరు దాంతో ల్యాండ్ కొనలేరు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రైట్స్ అనేది అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ కంపెనీస్ ఏంటంటే ఇది గవర్నమెంట్ కంపెనీస్ అండి. సో ఇది గవర్నమెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందండి ఈ రైట్స్ అనే దాన్ని. సో దీంట్లో ఏంటంటే మీరు తక్కువ పెట్టినట్లయితే దానికి ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అంటే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని వాళ్ళు ఏం చేస్తారంటే డివిడెండ్ రూపంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చేస్తారనమాట. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ, అంటే ఐ మీన్ వెరీ గుడ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు డైరెక్ట్గా అంటే రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు రైట్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటింగ్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.